హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇండియా న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకున్నాయి. ఈ రెండు టీముల్లో ఏ టీం గెలిచేటువంటి పరిస్థితి ఉంది? ఇండియా ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. న్యూజిలాండ్ కూడా వరుస విజయాలతో ముందు ఒక ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇండియాకు ఉన్నటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా నార్మల్గా ప్రతి కోచో లేదంటే విశ్లేషకులు ఎవరో ఒకరు చెప్తారు. సార్ నమస్తే. నమస్కారం హరీష్ గారు. ఈరోజు మ్యాచ్ చాలా మంది భారతీయులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా చాలా అంటే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి కొన్ని నిజమైనటువంటి పరిస్థితి గతంలో మన మ్యాచ్లకు సంబంధించి ఈసారి ఇండియాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్లు ఏంటి, జ్యోతిష్య పరంగా గ్రహాలు కానీ ఏం చెప్తారు? ఇప్పుడు మన ఇండియా టీంలో T20 వరల్డ్ కప్ కోసం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మనకి ఎక్కడ జరుగుతుందండి? మనకి అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ అహ్మదాబాద్లో జరిగేటప్పుడు మనకి ఈ టీమ్ ఇండియా ప్లేయర్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఏ రాశికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ గ్రహ స్థితిగతులన్నీ మనం పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మనకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. మరి ఈయన రోహిత్ శర్మ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఈయన కుంభరాశి. ఆయన సంజు శాంసన్ ఇతను కూడా రైట్ హ్యాండెడే, మరి ఇతను కుంభరాశి. అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్, ఇతను కూడా కుంభరాశి వాడు. కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే రైట్ ఆర్మ్స్ మీడియం ఫాస్ట్ బౌలర్. అలా మనము వీళ్ళని మనం తీసుకున్నప్పుడు ఈ T20 ప్రపంచ కప్లో ఆదివారం జరుగుతుంది. ఈ ఆదివారము 8వ తేదీన జరుగుతుంది కాబట్టి శని బలం పుష్కలంగా ఉంది. కాబట్టి మనందరికీ కూడా ఇక్కడ అది గుజరాత్లో కూడా చూడండి మీరు, ఆ గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో వెస్ట్ ఇండియా అది. కాబట్టి శని దానికి అధిపతి. ఆ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే మన జట్టు ఇంతవరకు కూడా భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అయినా సరే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సొంత గడ్డ పైన మనం ఎప్పుడు ప్రత్యర్థికి ఇప్పుడు దాకా ఏ ఫార్మాట్లో కూడా మనం వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర మనకి లేకపోయినా సరే ఇతరులు ఎవరు మన మీద గెలవలేదు. ఇండియా మనం కప్పు గెలుస్తుందని ధీమాగా చెప్పలేం, కానీ తప్పకుండా మన యొక్క భారత్ అనేటటువంటిది ధనుస్సు రాశికి చెందింది. ధనుస్సు రాశి కాబట్టి కంపల్సరీ మనకి షష్టమ గురుడున్నాడు శని, బ్రహ్మాండంగా మనకి అర్ధాష్టమంలో మనకి శని ఉన్నాడు, అయినప్పటికీ కూడా వక్రించున్నాడు. అందువలన ఈ యొక్క శుక్రుడు కూడా మనకి మీనరాశిలోకి వచ్చేసాడు. అందువలన ఏమవుతుందంటే మనకి కుజుడు కూడా మనం తీసుకున్నప్పుడు శత్రుక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా మనం టోర్నీలో మనకి ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటంటే జట్టు ప్రదర్శన సాధికారకంగా లేకపోవడం ఒకటి, కొన్ని బలహీనతలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. టీమిండియా పడుతూ లేస్తూ ఎలాగో అలా కష్టపడి ఫైనల్కి అయితే వచ్చేసింది. మరి కప్పు దక్కాలంటే మనం భిన్నంగా ఆడాలి, అలాగే వ్యూహాలన్నీ కూడా మారాలి. అలాగే టోర్నీలో భారత్ ఇప్పటిదాకా అసలైనటువంటి సిసలైనటువంటి ఛాంపియన్ లాగా ఆడలేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఆడుతుంది అనమాట. ఈరోజు ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా ఛాంపియన్ లాగే ఆడింది, కానీ సెమీస్లో చిత్తుగా ఓడిపోయింది. ఆట ఎలా సాగినా సరే గెలిపే కదా ముఖ్యం మనకి. కాబట్టి గత మ్యాచెస్లో ఉన్నటువంటి అనుభవాలు మనం తీసుకొని ఇండియా ఆందోళన ఎప్పుడు కూడా ఇండియాకి ఏంటంటే బౌలింగ్. మనకి ఆనాడు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఆడుతున్నప్పుడు కూడా సునీల్ గవాస్కర్ బౌలింగ్లో వెరీ స్ట్రాంగ్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బూమ్రా వచ్చాడు. ఈ బూమ్రాని మన సునీల్ గవాస్కరే చక్కగా ఏమన్నాడు, ఈయన చేతికి బంతిస్తే చాలు ఏ ఫార్ములాట్లో ఆయన ఆడేస్తాడు. ఏ ఫార్మాట్లో మనకి ఆడేసి తర్వాత అతను ఏం చేస్తాడు, అన్ని ఫార్మాట్స్లో ఆడేస్తాడు. ఫార్మాట్ ఏదైనా సరే బంతిస్తే సానుకూలమైనటువంటి రిజల్ట్ని రప్పిస్తాడు. ఇలాంటి వాడు 100 సంవత్సరాలకు ఒక్కసారి పుడతాడు అని చెప్పి సునీల్ గవాస్కర్ చెప్పారు. మరి బూమ్రాని కాకుండా నమ్మదగినటువంటి మనకి బౌలర్ ఒక్కడు కూడా లేడు. ఆ బూమ్రా ఎవరు అంటే మనకి ధనుష్ రాశి. సో సెమీస్లో ఆల్టర్నేటివ్ కనిపించక మనకు ఇంతవరకు ఇండియా ఇబ్బంది పడింది. ఇప్పుడు బూమ్రా మినహా మనకి బౌలర్లు అందరూ కూడా దాళారంగా పరుగులు ఇచ్చేశారు అవతల పార్టీకి. సో స్పిన్నర్స్ని కనుక మనం తీసుకుంటే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తేలిపోయారు. పేసర్లు మనం తీసుకుంటే హర్షదీప్, హార్దిక్ సైతం ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. వీళ్ళిద్దరు కోట అయిపోవడంతో అక్షర్తో చివరి ఓవర్ చేయించలేక
పేస్ ఆల్రౌండర్ దూబేకి బంతిని అప్పగించాడు కెప్టెన్. కాబట్టి అతను మొట్టమొదటి 3 బాల్స్ కూడా కట్టుదిట్టంగా వేయడంలో ఇండియా బయటపడింది. కానీ తర్వాత 3 బాల్స్కి అతను సిక్సర్స్ ఇచ్చేశాడు. కాబట్టి మనలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటంటే బౌలింగ్ ఆల్టర్నేటివ్స్ అంతంత మాత్రంగా ఉండడం, రెండవది సరైన ప్లాన్ లేకపోవడం. అలాగే సూపర్ 8 నుంచి కనుక చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఫెయిల్యూర్ జట్టుకు ఊహించనిటువంటి ఎదురు దెబ్బ. అందువల్ల అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతినేసింది. ఈ నేపథ్యంలో కులదీప్ని ఫైనల్లో ఆడించేటటువంటి అవకాశాన్ని మనం పరిశీలించాలి భారత్ జట్టు ఐసీసీ. పిచ్ మరియు స్పిన్నర్స్ కనుక అనుకూలంగా ఉంటే వరుణ్ అక్షర్లకు తోడుగా కులదీప్ని ఆడించడం మనకు కలిసి వస్తుంది. ఈ విధంగా చూసుకోవాలండి. అలాగే మనకి ఈ యొక్క హార్దిక్ పాండ్యా అయిపోయాడు. జస్ప్రీత్ బూమ్రా ఈయన రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇతను ఒక్కడే ఇప్పుడు మనకి ఇండియాకి వెన్నుముక. అండ్ నెక్స్ట్ ఆ కాలంలో వరల్డ్ కప్ లో ఈ కపిల్ దేవ్ తో ఆడినప్పుడు సునీల్ గవాస్కర్ కొన్నంత పేరు, ఆ యొక్క స్పిరిట్, ఆ ఇంటెన్సిటీ అంతా కూడా మన వాళ్ళలో కనబడుతుంది. అందువల్లనే సాక్షాత్తు సునీల్ గవాస్కర్ గారు ఏమంటారంటే ఒక దశాబ్ద కాలం కాదు ఇది, ఒక శతాబ్ద కాలంలో ఈ బూమ్రా లాంటి వ్యక్తి మళ్ళీ మనకు పుట్టడేమో అన్నాడు. ఇతను కూడా మనకి మకర రాశి వాడు, క్రీడలకు సంబంధించి బూమ్రా, అలాగే ధనుస్సు రాశి, జస్ప్రీత్ తో చూసినప్పుడు మకర రాశి. అలాగే ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినా ఇతనికి కూడా చక్కగా మనకి మేషరాశి వెళ్ళినట్టు జరుగుతుంది. అలా రింకు సింగ్ ఇలా మనం ఫామ్ లో లేరు ఇప్పుడు మీరు అన్నట్టు. కాబట్టి ఈ రోజు ఏమన్నా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. సూర్యకుమార్ యాదవ్ ఆల్మోస్ట్ కొంతమంది అయితే రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాడు, ఈ రోజు తన ఫామ్ లో లేడు అనేటువంటి మాటలు కూడా వినపడుతుంది. ఈవెన్ కొంతమంది ఇప్పుడు మీరు ఇషాన్ కిషన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ. సో ఈసారి వాళ్ళకి ఈ రోజు ముఖ్యంగా ఈ రోజుకి ఏమైందంటే అన్ని వ్యూహాలు మారుస్తున్నారు. ఎందువల్లంటే ఈ యొక్క ప్యాటర్న్ మారుస్తున్నారు. ఏ ఫార్మాట్ లో అయినా సరే ఆడగలిగేటటువంటి దమ్ము ఒక బూమ్రా లాంటి ప్లేయర్స్ కి ఉండడము, బంతి చేతికిస్తే చాలు తనకు కావాల్సినటువంటి రిజల్ట్ తను రప్పించి చూపిస్తాడు. కాబట్టి అలాగే కొంచెం వరుణ చక్రవర్తిని అక్షర పటేల్ వీళ్ళిద్దరిని కనుక మనం చూసుకుంటే తేలిపోయారు మీరు అన్నట్టుగా. అలాగే హర్షదీప్, హార్దిక్ వీళ్ళు కూడా ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. అలాగే మనకి అక్షర్తో మనము చివరి ఓవర్ చేయించలేకపోయాము. అలాగే పేస్ ఆల్రౌండర్ అయినటువంటి దూబేకి బంతిని అప్పగించేశాడు కెప్టెన్. ఈ రకంగా మనం చూసుకుంటే ఈ యొక్క వరుణ్ చక్రవర్తి ఫెయిల్యూర్ కి మనం ఏం చేస్తున్నాం, దూబే కూడా అంత ఫామ్ లో లేడనే చెప్పాలి. వైడ్ లేస్ వేయటం ఎక్కువ, ఆల్మోస్ట్ మొన్న ఎక్కువ రన్స్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అది కూడా వెళ్ళిపోయేది. అవును. ఇప్పుడు లెసన్స్ కింద తీసుకొని వ్యూహాలు మార్చుకొని ఆ జట్టునంతటినీ కూడా మనం ప్రదర్శించలేకపోవడము, ఇలాంటి కొన్ని లోపాలు అనేటటువంటివి మన భారత జట్టులో ఉన్నాయి. ఆ లోపాలన్నింటినీ అధిగమించి ఇప్పుడు దంగల్ సినిమాలో ఏ విధంగా అయితే డిఫెన్స్ ఛాంపియన్ కాకుండా అటాకింగ్ కూడా అప్పుడప్పుడు చేయాల్సి వస్తుందో ఆ విధమైనటువంటి స్ట్రాటజీతో ఇప్పుడు ఈ యొక్క ఇండియన్ టీం అనేటటువంటిది దిగింది. అండ్ ఈ స్ట్రాటజీలో తప్పకుండా మనకి వీళ్ళు అటాకింగ్ అగ్రెసివ్ గా ఆడడం అనేటటువంటివి చేస్తారు. కొన్ని మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే వరుణ్ బదులు అక్షర్ని, అలా అక్షర్లకు తోడుగా కులదీప్ని చేర్చడము, అలాగే కులదీప్ని ఫైనల్లో ఆడించేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే ఈ యొక్క అక్షర్దీప్ కొన్ని అద్భుతమైనటువంటి బంతులు మనకు వేసినట్టు తెలుసు మనకి. అలాగే ఈ యొక్క హర్షదీప్లు మీరు అన్నట్టు బాగా వైడ్ గా వేయడం వల్ల సిరాజన్ రంగంలోకి దింపడం, ఈ విధంగా ఈ జర్నీ అనేది జరుగుతుంది. అయితే అన్ని ఫార్మాట్స్ లో కూడా ఇప్పటి వరకు మనం చూస్తే ఈ బుమ్రా ఆడాడు. మరి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఫైనల్ అంపైర్స్ గా ఈ T20కి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఈ T20లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లో. అందుకనే వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇల్లింగ్వర్త్ కి, వార్ఫ్ కి ఇస్తున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఈ అహ్మదాబాద్ లో జరగబోయేటటువంటి T20కి సౌత్ ఆఫ్రికా వాళ్ళ అంపైర్స్ గా అల్లాహుద్దీన్ పాలేకర్ అండ్ ఏడ్రియన్ హాట్స్టాక్ వీళ్ళందరినీ కూడా మనకి ఐసీసీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా మనం వీళ్ళందరి జాతకాలు పరిశీలన చేసినప్పుడు మనకి శని యొక్క ప్రభావం బాగా ప్రధానంగా చూపిస్తోంది. కాబట్టి ఈ అంపైర్లు కూడా మనం అల్లాహుద్దీన్ అతను కూడా మేష్ రాశి వాడు, శనికి మనకి న్యూట్రల్ గా ఉంటాడు, అట్లీస్ట్ మనకి హారం చేయడం అనమాట. అదే విధంగా వార్ఫ్ వృషభ రాశి, ఇల్లింగ్వర్త్ మేష్ రాశి, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా ప్రభావం అయితే బాగుంటే స్పోర్ట్స్ కి బాగుంటుంది, అంతే కదా. మరి శని క్రీడలకి అధిపతి, శని కుజుడు, అలాగే శుక్రుడు కూడా మనకి మేన్ రాశిలోకి వచ్చాడు. అందువలన మనకి భారతదేశం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
అంటే చాలా మంది అనుకుంటారు ఏంటి గ్రహాలకు లింక్ పెడుతున్నారు వీళ్ళు ఆటలకి. ఆ రోజు బాగా ఆడాలి, ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుపొస్తుంది అని కామన్ మ్యాన్ మాట్లాడతాడు. కానీ డెస్టినీ అనేటువంటిది ఉంటుంది. ఇంకొంతమంది ఎప్పుడు కూడా T20 సిరీస్ లో ఇలాంటి లీగ్స్ లో హ్యాట్రిక్ ఎప్పుడు చేయలేదు, త్రీ వరల్డ్ కప్స్ తేలేరు అని అంటున్నారు. ఎందుకు హ్యాట్రిక్ బౌల్డ్ మంది చేశారు. కాబట్టి ఈ భారతదేశానికి మనం స్పిరిట్ ఇవ్వాలన్నా మనం ఇప్పుడు 2 ఆల్రెడీ మనం తెచ్చాము. అప్పట్లో కూడా సచిన్ టెండూల్కర్ తన సొంత రికార్డ్ స్థాపించుకున్నాడు, కానీ వరల్డ్ కప్ లో మనం అప్పుడు డకౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్టర్ ఫ్లైల్యూర్, అందరూ నిస్సహాయంగా నిలబడిపోయిన టైంలో గంగూలీ, ఈ రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ తీసుకురావడము, అలా ఎవరో ఒకరు తీసుకొస్తారు. మొత్తం పైన మాత్రము ఈసారి మొన్న 257 కొట్టారనుకోండి, 10 కొట్టలేరా, 267 ఈజీగా కొట్టగలుగుతారు. అయితే 300 వరకు చేరుతుందంటే ఏంటండి, 300 ఎలా చేస్తారంటున్నారు వీళ్ళు. అంటే గురుడి యొక్క ప్రభావం వల్ల నేను చెప్పాను. కానీ భారతదేశం కొట్టాలంటే ఇప్పుడు న్యూజిలాండ్ కూడా మీరు అన్నట్టు మంచి ఫామ్ లో ఉంది, బట్ ఎన్నోసార్లు మనం న్యూజిలాండ్ కొట్టుపడేసాం. ఇప్పుడు మొన్న అసలే ఓడిపోయాం న్యూజిలాండ్ లో అని చెప్పి కసి ఉంది మనకి, మన వాళ్ళకి. అందువలన ఈసారి ఏమైనా సరే సొంత గడ్డ మీద ఎంతవరకు ఎవరిని కొట్టనివ్వలేదంటే 2023లో మనం ఛాన్స్ ఇచ్చాం, ఓడిపోయాం. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వదిలేటటువంటి ఛాన్స్ లేదు. దేశభక్తి, అలాగే అహ్మదాబాద్ లో మనకు ఉన్నటువంటి ఈ ఆడియన్స్ కూడా, వీళ్ళంతా కూడా మనకి ఈ దూబ్రేకి మనకి భారత్ జట్టుకి ఇన్స్పిరేషన్ ఇస్తారు, విజువల్స్ తో హుషారు చేస్తారు. వీళ్ళు కూడా ఇదివరకు రోజుల్లో ప్లేయర్స్ అంటే లవర్స్ వచ్చారనో, లేకపోతే వాళ్ళ ఫియాన్సీలో పెళ్లి కావాల్సిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ వైఫ్లు వచ్చారనో అటు చూసుకుంటూ గేములు చెడగొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి అలా లేదు. చాలా మంది ఏమండి అహ్మదాబాద్ చాలా పెద్ద గ్రౌండ్ అండి, 300 రన్స్ ఎలా తినేస్తారు అని అంటున్నారు. దూబ్రే అంటే మ్యాజిషియన్, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్ ఈసారి ప్లే చేసేది భారతదేశంలో. 300 కొట్టిపడేయడం ఖాయం. అలాగే స్కోర్ అంత అవలేలుగా వికెట్లు పడుతున్నా కూడా రన్స్ వెళ్ళిపోతాయి. బౌలింగ్ మనకి మెయిన్ చూసుకోవాలి. సునీల్ గవాస్కర్ హయాం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎందువల్లంటే అప్పట్లో కపిల్ దేవ్ ఆల్రౌండర్ గా ఉండేవాడు, సునీల్ గవాస్కర్ ఒక తరాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ మనం బౌలింగ్ లో అంత దిట్టగాడు ఎవరు రాలేదు మధ్యలో ఇన్ని తరాల్లో. మనకి సచిన్ టెండూల్కర్, సెవాగ్ ఇలాంటి వాళ్ళు వచ్చిన బ్యాట్స్మెన్, ఫెరోసియస్ గా ఆడేటటువంటి బ్యాట్స్మెన్లే మనకు ఉండేవారు. బ్యాటింగ్ ఇప్పుడు టాస్ లో మనకి బ్యాటింగే కోరుకుంటాం. ఇప్పుడు బ్యాటింగ్ కూడా ఇప్పుడు చూస్తూ ఉండండి, మనమే కోరుకుంటాం బ్యాటింగే ఫస్ట్ మనకు ఛాన్స్ వస్తుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బౌలర్స్ మళ్ళీ సునీల్ గవాస్కర్ హయాం, అలాగే దూబ్రే శకం వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100% మొత్తం మొన్న ఒకళ్ళు అంటున్నారు ఏమండి మొత్తం మన వాళ్ళే ఇచ్చేస్తున్నామండి, వేరే వాళ్ళకి కప్ ఇచ్చేయాలని వేరే వాళ్ళు కోరుకుంటున్నారు అని అంటే నిరాశ పడకూడదు. ఇది స్పిరిట్ తో ఆడాల్సినటువంటిది. ఓకే, అంటే ఈసారి అయితే కంపల్సరీ అన్ని గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ అందరి కోరిక, భారతీయుల ముఖ్య కోరిక ఇదంతా. ఎందుకంటే ఇండియా అంటే క్రికెట్ అంటే ఇండియా అనేటువంటి ఈ టైంలో ఇండియాకి మరోసారి వరల్డ్ కప్ తెచ్చేటువంటి క్షణాలు మరికొద్ది గంటల్లోనే ఉన్నాయి. సో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఫైనల్గా ఒక 2 గంటలు అయితే మనకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.